2 కేజీలు గిన్నెనా బిర్యానీ గిన్నె? ఓకే. కూరేమో 3 కేజీలు చికెన్. ఇప్పుడు 2 కేజీలు ఉన్నా బిర్యానీ మొత్తం? 2 కేజీలు అంటే ఇప్పుడు 3 కేజీలు, ఇంకో కేజీ ఎక్కువ, కేజీ వేయాలి ముక్కలు. 2 కేజీలు బిర్యానీ అంటే ఎంతమందికి వచ్చేది? ఇప్పుడు ఎన్ని ప్లేట్లు వస్తాయి? 11 ప్లేట్లు వస్తాయా? మరి ముందే ఫస్ట్ టైం కదమ్మా. ఓకే. అప్పుడు 2, 2, 4, 5, 6, 7 ప్యాకెట్లు అయినాయి మొత్తం. 7 ప్యాకెట్లు అంటే ఎనిమిది ప్యాకెట్లు. ఇంత కట్టి ఎంతసేపు ఉంటుంది వీడియో? చెప్పు ఏందో గోల. వాళ్ళు కదమ్మా కట్టి ఏమన్నా మంచి చెడు మాట్లాడదాం. మనసులో మాట ఆగదు మనకి. ఎన్ని ప్యాకెట్లు అయినాయి? కనీసం నాకు ఇది ఒక్కటి కట్టని. ఎన్ని ప్యాకెట్లు అయినాయి అంటే మొక్క దాంట్లో వేసి 9 ప్యాకెట్లు అయినాయి మొత్తం. 10 అయినాయి. 10 ప్యాకెట్లు అయినాయి మొత్తం. పోయి ఇంకా నేను తక్కువ పోసుకుంటూ వస్తే ఆ మాత్రం. ఇది తక్కువ పోసినా పర్లేదు, పెరుగు ప్యాకెట్ ఎక్కువ పోసావు. పెరుగు ఎక్కువ పోసా. చాలా. ఇంకోటి పోయి. ఓకే. ఉప్పు కారం మొత్తం చూసినావు? ఇవి టేస్ట్ ఎట్లా ఉన్నాయో చూసా. బాబాయ్ పాకం చేయకమ్మ ఇంకా. అది ఇలా అనాలి. ఇలా అంటే వెళ్ళపు వస్తుంది. నువ్వు కట్టు. ఇలా అనాలి. పొద్దుట సంచి మోయించావు చాలు. నొప్పి వచ్చింది. లేకపోతే ఏమంటుంది? అదేముంది మోయడం, ఇదే 2 గిన్నెలు 2 కంచాలండి అంతే. ఒక ఆనపకాయ. ముచ్చట్లు చెప్పమంటే మా ఆనపకాయ సీతారామం నుంచి తెచ్చినాం ఇక్కడికి. అయితే ఆనపకాయ సామాన్లన్నీ బిర్యానీ వండడానికి తెచ్చినామండి. అదేముంది పట్టుకోవడం జారిపోతుంది, ఎంత బాగున్నావు నీ మొహం అంటది. మొహం ఎట్ట తిప్పుతుంది అడ్డదిడ్డంగా. తిప్పుతుంటే కోపం వచ్చింది. నీ పని చెప్తావు, హైదరాబాద్ పోయిన తర్వాత మొద్దు బాగాని. ఇక్కడ ఆటో దిగిన తర్వాత అదేంటి అలా పట్టుకుంటావు అన్నది. మళ్ళీ నువ్వు పోయి అన్న ఇంకా నువ్వు నాకు నిద్ర మంపులో ఉన్నా, ఇంక నువ్వు తీసుకొని పో అన్న పైకి. ఎక్కినప్పుడు అండి 3,000 అయినండి రాను పోను ఖర్చులు బస్సులకి. ఎందుకంటే సామాన్లు ఉన్నాయి కదా అనేసి పెట్టానండి. నేనేం బస్సు పోదామని అనలేదమ్మా నన్ను అనకు. మళ్ళాను ట్రైన్కే పోదామన్నా. అయితే ఇక్కడ ఇంటి ముందు సంచి పెట్టింది. నేను వెళ్తాను, నాకు కనుక నువ్వు తీసుకొని పో అంటే, అయ్య బాబాయ్ ఇది పైన పెట్టవా నువ్వు అన్నది. ముక్క దేనికమ్మా? ముక్కలు దాంట్లో వేసుకోమ్మా. ఒక ముక్కేసి కొంచెం గ్రేవీ తక్కువ ఉన్నది ముక్కేసి బిర్యానీలో వేసుకోవచ్చు. ఇది వద్దు, అది లెక్కన వేసాను నేను. ఓకే. ఆఖరి ముక్క రేగు తక్కువగా ఉన్నది కాబట్టి ఆఖరి వాళ్ళకి ముక్కనా? ఒరే నీకు ముక్క వచ్చింది నాకు ముక్క రాలేదు ఎవరి రేపు అడుగుతా ఉండి అంటారు 2 రోజులు ఇంకా. అలాగే మా అమ్మగారు సాల్ట్ పాలు పోయమంటే ఇంకొక గ్లాస్ పోసేస్తుంది. మళ్ళీ మాట పోయేపోతే ఇద్దాం వాళ్ళు. ఈ ఎదవని అసలు వంటింట్లోకి వెళ్ళకుండా తిట్టేశారు నేను. అలా ఏదైనా చెయ్యి పెద్దదండి చిన్నప్పటి నుంచి కూడా. పాపం అనుకుంటాడు, అయ్యో పాపం అనుకుంటాడు. ఇప్పుడు బిర్యానీ కొంచెం లాభం వచ్చేలా అమ్ముకో, లాస్ వచ్చేలా అమ్ముకో. ఓకే, నువ్వు ఉన్నావు కదా ఫేమస్. నేను ఉన్నాలే కానీ చెప్తున్నా, నువ్వు చూసి నూనెలు కారాలు ఉప్పులు కొంచెం టేస్ట్గా ఉండేలాగా కొంచెం చూసి పొదుపుగా వాడు.
మరి టేస్ట్ పోకుండా చేయకు. టేస్ట్ పోయిందనుకో కస్టమర్లు రారు. టేస్ట్ బాగుండాలంటే కారాలు ఉప్పులే, కానీ డబ్బులు మిగలవు. మిగలపోయినా చెయ్యాలమ్మా. ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం మంచి టేస్ట్ వచ్చిందిలే, బాగుంది. నువ్వు తగ్గవులే దేంట్లో, కారాలు ఉప్పులు దాంట్లో అస్సలు తగ్గవు. టేస్ట్ ఇచ్చి తీరాల్సిందే అంటది కనకమ్మ, అస్సలు తగ్గదు. కారం కొంచెం తగ్గి కనకమ్మ అన్న, నో టేస్ట్ ఇచ్చేద్దాం. మరి ఈ రోజు టేస్ట్ ఎట్లా ఉంటుందో చూస్తా. ఫస్ట్ నేనే చూస్తా టేస్ట్ ఎలా ఉందో. చూడకూడదు అనుకున్నా. 4 ముక్కలు ఓడికట్టి 4 ముక్కలు ఇప్పుడు కవర్లో పెట్టానా? వద్దు వద్దు. నీకు మైండ్ పోయింది. ఆ ముక్కలు బిర్యానీ కింద వేసి ఆ తర్వాత రైస్ పెడదాం. అన్నం అంతా పీల్చేస్తుందమ్మా. మరి అన్నం ఇవాళ సపరేట్ గ్రేవీ వండాను కాబట్టి ఇవాళకి. రేపు ఏం చెప్తానంటే ఫ్రై చేస్తాను. చెప్పలేనమ్మా నేను. ఫ్రై చేస్తాను రేపు. అప్పుడు అడుగున 4 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. నువ్వు ఎలా చెప్తే అలానే. ఆ లుట్టు ముక్కలు వేసుకుని ఇంకంత ముద్ద గ్రేవీ పడేస్తుందని కదా నేను. నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా కొంచెం పెద్దగా పెట్టు, అది సరిపోతుందా? సరిపోద్ది. ఎందుకు సరిపోదు చూద్దాం. నీ దగ్గర పెట్టుకో, కొంచెం చెబుతాను. ఒక్కో పక్క నుంచి ఉండి ఇంకో పలసని కట్టిస్తాను. పలసను ఒక్కో పక్క నుంచి తీసి అసలు ఎవడన్నా ముక్కలు బిర్యానీలో వేస్తాడు కానీ నువ్వు ఓన్లీ ఏమో సపరేట్ మంచిదే కదా. వాళ్ళు తింటారు లేకపోతే లేరు. నేను పెడతావు ఉండి వేస్తాను. నీకు ఎన్ని ఇలా వేస్తాను ముక్కలు. ముక్కలేమో మామూలుగా లెక్కగా వేసి, పెద్ద ముక్క వస్తేనేమో 4, చిన్న ముక్క వస్తే 3. అప్పుడు ఈ గ్రేవీ ఎద్దిగే. సీనియర్ అండి బిర్యానీలో. ఇవిడ ఆల్రెడీ హోటల్ పెట్టిందంట, అందుకే అన్ని వివరంగా చూస్తుంది. ఫోన్ ఎవరెళ్ళు మనం ఎత్తట్లేదు నువ్వు. ఇప్పుడు నేను బయటికి పోవాలి ఇంకా ఫోన్ ఎత్తితే. అదిగో తెలుస్తుంది కదా. కొంచెం స్పూని ఓ పక్క నుంచి 1 2 పెద్ద ముక్క వేసినప్పుడు చిన్న ముక్క 3 ఓ చిన్న ముక్క. అది అడుగునేసి పక్కనైనా పడేది. ఇప్పుడు గ్రేవ్. దీంట్లో గ్రేవ్ కూడా మరి అదే కదా మీరు చెప్పేది. ఇంకా షేర్వా ఎందుకు ఇవ్వడం? అదేదో దీంట్లోనే అది వేరు. ఇటు కొంచెం నువ్వు జరుగు. కొంచెం చాలు, అంతే. వాళ్ళు ప్రత్యేకంగా ఇష్టమైన తింటారు, ఇష్టమైన మానేస్తారు. కానీ దీంట్లో 3 చేసావమ్మా. ఒకటి అమ్మా 3 ముక్కలు పెద్ద ముక్కలు వచ్చినాయి అమ్మా. ఒకటి 3 చేస్తున్నా అమ్మా. ఓకే. ఇవి కూడా కవర్లు వేసి ఫస్ట్, అప్పుడు నీట్గా ఉంటుంది. మళ్ళీ ఒక కవర్లు వేసి ఆ కవర్ పక్కబెట్టి అలా బిర్యానీ తినేసి అప్పుడు నాకు తేడా వచ్చేసింది. కొంచెమే ఉప్పు చూసిందండి. ఎప్పుడైనా బిర్యానీ అనేది రైస్ కి కింద ముక్కలేసి పైన బిర్యానీ పెడతారు. అందరూ పెడతారమ్మా, మన వెరైటీ ఏం చెబుతున్నానా? నేను కొత్త రకం బిర్యానీలే. అందరూ చేసినట్టు చేస్తే ఇంకేంటి. సరేలే. ఓ పక్కన పెట్టి ఇవి ఎన్ని పెట్టాను? 11. ఇవి కూడా 11. 3 4 5 6 7 8 9 10. స్మెల్ మాత్రం బాగుంది, సూపర్. ఫస్ట్ ముక్కలు వేసి చూడు. 2 మంచి ముక్కలు, 2 మామూలు ముక్కలు వేసి, ఒకటి అలా వేసేకు, ఒకటి ఇలా వేసేకు. ఇలా పెట్టి వెలుగులు 4 వేసి వేస్తా. నాగు
ఇది కలిసి అత్తి ఇది పడ్డ పర్వాలేదు. ఇలా పెట్టేసుకో అంతే. బంగాళీ కూరకే ఎత్తుకారు 5 రూపాయలు. తడే ఒక తడే అంతే ముడి రాదు. ఆయిల్ అంటే చేతికి ఇదిగో తడినప్పుడు ఇది చేయి పెట్టి తెలుసుకో. పైన ఇంకా మంచి గిన్నెలు ఉన్నాయి. టెంట్ పెట్టేసాడు బొడ్డు బిర్యానీ చేయవు కదా, నేను వస్తాను కదా నేను దింపుతానే. వాళ్ళు కూడా రమ్మన్నా. ప్యాకెట్లు చూసుకో ఒకసారి ఎట్లా వచ్చినాయో.